కమల్ శోభనం గది నుండి అయితే బయటికి వచ్చేస్తూ ఉంటాడు. అది చూసిన అవని అయితే చాలా కంగారు పడిపోయి కమల్ దగ్గరికైతే వెళ్ళి, "ఏంటి కమల్ నీకు అంతా బాగానే ఉంది కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే ఇప్పుడు వదినకి ఏం విషయం చెప్పాలి అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "ఏంటి కమల్ అలా ఉండిపోయావు? ఏదో ఒక విషయం చెప్పు. నీకు అంతా బాగానే ఉంది కదా! పల్లవి బాగానే ఉంది కదా! నీతో బాగానే మాట్లాడింది కదా! మీ ఇద్దరూ సవ్యంగానే ఉన్నారు కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే, "ఏంటి ఇప్పుడు వదినకి ఏం విషయం చెప్పాలి? నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చెప్తే ఏం జరుగుతుందో ఏమో! వదిన బాధపడుతుంది కదా! ఎలాగైనా సరే వదినకి బాధ పెట్టకూడదు" అని చెప్పేసైతే అక్కడ ఉన్న కమల్ అయితే, నాకు చాలా బాగుంది. ఇలాంటి రోజు నేను ఎప్పుడూ రుచి చూడలేదు. చాలా బావుంది వదిన. నేను చాలా ఆనందంగా ఉన్నాను. పల్లవి అయితే నాతో ఎంత క్లోజ్‌గా మాట్లాడుతుందో, ఎంత బాగున్నామో మా ఇద్దరం చాలా కలివిడిగా కలిసిపోయి చాలా చక్కగా మాట్లాడుకొని అంతా బాగా జరిగింది వదిన" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న పల్లవి కూడా, హమ్మయ్య! వీడు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేశాడు. లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసిపోయి నాకు టెన్షన్ మొదలయ్యేది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "నువ్వు మంచివాడివి కమల్. అందుకే నీకు అంతా మంచే జరుగుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ అయితే అవనిని చూసి నవ్వుతూ ఉంటాడు. అది చూసిన అవని అయితే, "సరే కమల్ నీకు దిష్టి తీస్తాను పదా" అని చెప్పేసి తనని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్